ఓట్ అప్పీల్ ఉంటేనే ఓట్ చేస్తారా? ఓట్ అప్పీల్ అంత ఇంపార్టెంటా? ఎస్ ఇంపార్టెంట్, కానీ ఓట్ అప్పీల్ వేస్తేనే ఫలానా వాళ్ళకి ఓట్లు వేస్తారు, లేదంటే వెయ్యరు. మనకి నచ్చిన కంటెస్టెంట్ ఉంటే ఆబ్వియస్గా ఆడియన్స్ ఓట్స్ వేసేస్తారు కదండి. ఓట్ అప్పీల్ ఉంటేనే వేస్తారా ఏంటి? నాకైతే ఈ డౌట్ వచ్చింది. లాస్ట్ వీక్ అంతా కూడా ఓట్ అప్పీల్ కోసం టాస్క్లు అయితే జరిగినాయి. నేను కూడా నా రివ్యూలతో అదరగొట్టేద్దాం బెదరగొట్టేద్దాం అనుకున్నాను, కానీ రివ్యూలు చేయలేకపోయారు. ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా అండ్ వర్క్ బిజీ వల్ల. సో లాస్ట్ వీక్ ఓట్ అప్పీల్ టాస్క్లో అందరూ సూపర్గా ఆడారండి. నిఖిల్ ఆడాడా, గౌతమ్ ఆడాడా, లేక నబీల్ ఆడాడా అని నేను చెప్పను. ప్రతి ఒక్క కంటెస్టెంట్ అద్భుతంగా ఆడారు. కొన్ని ఫ్లాస్ అయితే చేశారు, జరుగుతూ ఉంటాయి కదా. ఇంక ఎండుకు వచ్చేసింది వాళ్ళు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారు అని అనుకునేదానికన్నా మెరిట్స్ మాట్లాడుకుంటూ వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని రివ్యూస్ నేను చెయ్యకపోయినా కొన్ని ఛానల్స్ వాళ్ళ రివ్యూస్ అయితే నేను చూశాను. నాకెందుకో ఇది జెన్యూన్ రివ్యూనా వాళ్ళు చెప్పేది అని నాకు అనిపించింది. సో అవి కూడా నాకు రివ్యూస్ ఇస్తే ఇలా ఇవ్వాలారా అవి కూడా పిఆర్ రివ్యూస్ లాగే అనిపించినాయి నాకు. సో రివ్యూస్ చెప్పేటప్పుడు జెన్యూన్గా అనిపించింది చెప్పాలే కానీ వీళ్ళని గెలిపించాలి లేక వాళ్ళని గెలిపించాలి అని ప్రమోట్ చేసేది రివ్యూ అవ్వదు నా దృష్టిలో. అండ్ నాకు అనిపించింది చాలా మటుకు రివ్యూస్ చూస్తే ఏమన్నా పిఆర్ రివ్యూసా అని నాకే అనిపించింది. సో మీకు కూడా అలాంటివి ఏమన్నా రివ్యూస్ చూసినప్పుడు అలా అనిపించిందా? ఆబ్వియస్గా అనిపిస్తుంది, ఎందుకంటే నా రివ్యూస్ చూసినప్పుడు కూడా ఇదేంటి బయాస్డ్గా ఉంది అంటే వాళ్ళ ఫ్యాన్స్కి అవ్వచ్చు, లేక కొంతమంది పర్సెప్షన్లు అవ్వచ్చు, బయాస్డ్గానే అనిపిస్తాయి. కానీ రివ్యూస్లో ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళు తోపు వీళ్ళు తురుము అని చెప్పి లాస్ట్లో ఎప్పుడు చెప్పకూడదని నా అభిప్రాయం. రివ్యూస్లో గేమ్ ఎలా ఆడారు అంతవరకు చెప్పొదిలేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు అదరగొట్టారు, వాళ్ళకే విన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ, వాళ్ళు విన్ అవ్వాలి, వాళ్ళకే టైటిల్ రావాలి అని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకోసం అవి చెప్పకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అది వాళ్ళ ఒపీనియన్. సో ఇలా కూడా మీకు ఏమైనా రివ్యూస్లో ఎలాగబ్బా ఇలా ప్రమోట్ చేస్తారు అని మీకు అనిపించిందా? సో ఇది రివ్యూవర్స్ వరకు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వీక్ టాస్క్లు అన్నీ మాత్రం చాలా బాగున్నాయి. చాలా టఫ్ టాస్క్లు అనే చెప్పాలి. ఫ్లాగ్ పట్టుకునే టాస్క్ అవ్వచ్చు, రోప్ టాస్క్ అవ్వచ్చు, లేక పలకలు పెట్టి పడగొట్టేయాలి ఫోటో ఆ టాస్క్ అవ్వచ్చు, నెక్స్ట్ అది షీల్డ్ పెట్టి సర్కిల్లో అందరినీ తోసేసే టాస్క్ అవ్వచ్చు. అన్ని టాస్క్లు ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు నేను, అన్ని టాస్క్లు కూడా చాలా టఫ్గా ఉన్నాయి. ఓట్ అపీల్ కోసమే ఇంత పెద్ద టాస్క్లా నాకు అనిపించేసింది. ఎందుకంటే ఏదో చీఫ్ కంటెండర్ టాస్క్లా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఓట్ అపీల్ టాస్క్లా లేవు. అండ్ మోర్ ఓవర్ కొంతమందికి అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదు. నా దృష్టిలో ఓట్ అపీల్ అని అంటే టాస్క్ గెలిచే ఓట్ అపీల్ చెయ్యాలా అంటే, ఒకవేళ గెలవకపోయినా ఓట్ అపీల్ చెయ్యకపోయినా ఆ కంటెస్టెంట్కి ఉన్న అభిమానులు ఖచ్చితంగా ఓటేస్తారు కదా. వాళ్ళు ఓట్ అపీల్ చేయకపోతే ఓట్లు రావా అనేది నాకు డౌట్. అండ్ నెక్స్ట్ సంచాలకులుగా ఈ వీక్ ఎక్కువ సంచాలకులుగా చేసింది మాత్రం ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అవుద్దండి. అది మీరందరూ ప్రేరణ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా సంచాలకుగా ప్రేరణ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ చాలా నోటి తుత్తర బాగా ఉండి మాటలు వదిలేస్తుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది ఆ అమ్మాయి. ఎందుకు అంత ఇది? గేమ్ లాగే చూడాలి, మనిషిలాగే చూడాలి. మనిషిని కూడా ఒక ఇదిగా చూసేసి ఎంత యాటిట్యూడ్ చూపించేసి ఏదో నేనే తోపు అన్నట్టుగా ఫీల్ అవుద్ది. పైపెచ్చు సారీ కూడా ఫీల్ అవుద్ది ఆ అమ్మాయి. అయ్యో వాళ్ళని మాట అనేసేమే సారీయే అన్నట్టు కూడా ఫీల్ అవద్దు. ఆమెకి ఏదైనా అనిపిస్తే మాత్రం వెళ్ళిపోయి నబీల్కి హగ్గులు ఇచ్చేసుకొని సారీ గిరీలు చెప్పేస్తుంది. వేరే వాళ్ళకైతే చెప్పలేదు ఆ అమ్మాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు అనడం, ఆ వెంటనే వచ్చేసి మళ్ళీ సారీలు చెప్పేసుకోవడం అంటే ఇంత ఫ్లిప్పింగ్ ఉంటుందా మనిషి బ్రెయిన్కి అని నాకు అనిపించేసింది. అండ్ ప్రేరణ ఈ వీక్ టాస్క్లు బాగా ఆడింది కానీ సంచాలకుగా చాలా ఫెయిల్ అయింది. అండ్ రోహిణి గారు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, చాలా బాగా ఆడారు. అండ్ ఆవిడ కూడా సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫోటోలు పెట్టి ఒక
లైన్ పైన పలగలు పెట్టి దాన్ని పడేసే టాస్క్లో ఆవిడ కూడా సంచాలకుగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ వీక్ నబీల్ ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాడు, ఎక్కువ ఇదైపోయాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మాత్రం గౌతమ్ నిఖిల్ ఫైట్. ఎస్, గౌతమ్ నిఖిల్ ఫైట్ పెయింట్ టాస్క్లో ఇద్దరూ చాలా బాగా ఆడారు. ప్రేరణ సంచాలకుగా ఉంటే ఆబ్వియస్గా నిఖిల్కే చెప్తుంది. అండ్ ఇక్కడ గౌతమ్ రేస్ చేసిన పాయింట్స్ కూడా కరెక్టే. ఏంటి అని అంటే, అదేంటి ఆ రోజు నేను మూసుకో అంటే అందరూ వచ్చి నా మీద పడ్డారే, మరి ఇప్పుడు బే అంటే ఒకళ్ళు సపోర్ట్ చేయట్లేదేంటి అని అన్నారు గౌతమ్ గారు. ఎస్, అది కరెక్టే. కానీ ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే, అక్కడ నువ్వు వాడుకోవడం అని అన్నావు. ఆడుకోవడం అనే పదాలు కొంచెం తప్పు అమ్మాయి విషయంలో, అందుకోసం మేము అందరం కూడా నిన్ను అపోజ్ చేశాము, ఆ రోజు నోరెత్తామని అందరూ పడిపోయారు. కానీ లాస్ట్ వీక్ అదే టాస్క్లు జరిగినప్పుడు రోహిణి చెప్పింది నువ్వు మూసుకోవడం అంటాను తప్పు అని. ఆవిడ ఒక్కటే ఇవాళ కూడా బే అంటాను తప్పు అని చెప్పి ఆవిడ కూడా గట్టిగా వాయిస్ రేస్ చేసింది. ఆవిడ నిలబడింది ఇంకా రోహిణి. సో ఏంటంటే సంచాలకుగా ప్రేరణ అని టాస్కుల్లో పెట్టకపోవడం చాలా బెటర్. గౌతమ్కి చెప్తోంది ఆగు అని, నిఖిల్కి చెప్పట్లేదు. ఏమంటే ఇక్కడ చాలా ఫేవరిజంలు ఉంటాయండి. ఎస్, అవినాష్ రోహిణిది ఫేవరిజం అయినప్పుడు వీళ్ళది ఫేవరిజమే కదా. లాస్ట్లో వాళ్ళు ఆడుకుంటున్నారు, ఫ్లాగ్ ఇచ్చుకుంటారు, అప్పుడు ఫ్రెండ్షిప్లు వస్తాయి, ఇప్పుడు ఫ్రెండ్షిప్లు వస్తాయి. అది ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఇది ఫ్రెండ్షిప్ అయినప్పుడు అది ఫ్రెండ్షిప్పే. ఫేవరిజంలు వస్తాయి కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ కరెక్ట్, వీళ్ళ ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు, లేక వీళ్ళది కరెక్ట్ వాళ్ళది కరెక్ట్ కాదు అని అంటాం ఎంతవరకు. హౌస్లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కే సపోర్ట్ చేసుకుంటారు ఆబ్వియస్గా. ఎండ్కి వచ్చేసింది ఇంకేముంది అందులో. అండ్ మోరోవర్ ఇంకోటి ఈ విషయం నేను ఏం స్పెసిఫై చేయాలనుకుంటున్నాను అని అంటే, నిఖిల్ అయినా గౌతమ్ అయినా లేక టాప్ 5 టాప్ 6 టాప్ 7 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సీజన్ అయిపోయాక ఫుల్ కలిసిపోతారండి. ఎటొచ్చి వీళ్ళ తరపున మావాడు గొప్ప లేక మా అమ్మాయి కంటెస్టెంట్ గొప్ప అని చెప్పుకున్న వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉండిపోతారు కమెంట్స్లో. సో కంటెస్టెంట్ లాగే, ఫ్యాన్ లాగే, అంతేగాని వాళ్ళని హార్ట్కి తీసేసుకొని దాన్ని యొక్క నెగిటివ్ రివ్యూస్ వచ్చినా దాన్ని ఇదిగా చేసుకోవద్దు. అండ్ ఇది లాస్ట్ వీక్ టాస్క్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ గౌతమ్ నిఖిల్ ఫైట్ గురించి ఆబ్వియస్గా ఎక్కువ ఏం మాట్లాడాలంటే, ఇద్దరు అదరగొట్టేశారు, ఇద్దరూ తప్పులు చేశారు అంతే. లాస్ట్ టైం గౌతమ్ మూసుకో అన్నదానికి ఇప్పుడు భయ అనేది చెల్లిపోయింది. సో ఇద్దరికీ నోటి ఇదే. సో అదైతే మాత్రం లాస్ట్ వీక్ అంతా కూడా ఓట్ అప్పీల్ టాస్క్లు జరిగినాయి. మీకు తెలిసి ఎవరెవరు ఓట్ అప్పీల్ చేశారో, ఎవరెవరు ఓట్ అప్పీల్ చేయలేదో. సో ఇంకా దాని గురించి కూడా పెద్దగా డ్రాగ్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీక్ టాస్కుల్లో దుమ్ము లేపిన పర్ఫార్మెన్స్ ఎవరిదని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.